మనం జ్యోతిర్లింగాల గురించి చెప్పుకుంటున్నాం కదా. దానిలో రెండోది శ్రీశైలం. శ్రీశైలం జ్యోతిర్లింగాలలో రెండవదిగా చెప్పబడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఉంది. అత్యంత పవిత్రమైన మహిమాన్వితమైన జ్యోతిర్లింగం. ఇది చాలా పెద్ద పుణ్యక్షేత్రం. ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. శ్రీ పర్వతం మీద నెలకొని ఉంది ఈ క్షేత్రం. దీనిని దక్షిణ కైలాసం అని కూడా అంటారు. శ్రీశైలం చుట్టుపక్కల 500 వరకు శివలింగాలు ఉన్నాయంట. శ్రీశైలం చుట్టుపక్కల అనేక దేవాలయాలు, మంటపాలు, మఠాలు, చారిత్రక స్థలాలు ఉన్నాయి. ఎన్నో పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. శ్రీశైలానికి అనేక పేర్లు ఉన్నాయి. శ్రీపర్వతమని, సిరిగిరి అని, శ్రీగిరి అని, అలా ఎన్నో పేర్లు ఉన్నాయి. శ్రీగిరి అనగా సంపదలు ఇచ్చి గిరి అని అర్థం. దీనిని దర్శించినంతనే మనకి కష్టాలన్నీ తీరి సుఖశాంతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామివారు మల్లికార్జున స్వామిగా, అమ్మవారు భ్రమరాంబికగా పిలువబడతారు. ఈ దేవాలయం చాలా అద్భుతమైన 4 మంటపాలతో, అపూర్వమైన శిల్పకళతో ఉంటుంది. ఇక్కడ పంచమఠాలు ఉన్నాయి. ఘంటామఠం, భీమశంకర మఠం, విభూది మఠం, సారంగధర మఠం, రుద్రాక్ష మఠం అని, ఇంకా విశ్వామిత్ర మఠం, నంది మఠం కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడదగిన వాటిలో పాతాళగంగ ఒకటి. అది శ్రీశైల కింద లోయ ప్రాంతంలో ప్రవహిస్తుంది. ఇక్కడ ప్రవహిస్తున్న కృష్ణానదిని పాతాళగంగ అని కూడా అంటారు. శ్రీశైలం కొండపై నుంచి కింద పాతాళగంగకు వెళ్ళటానికి 2004లో రోప్ వే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే త్రేతాయుగం నాటి ఆంజనేయ స్వామి వారి గుడి ఉంది. ఇది తప్పక చూసి తీరాల్సిన గుడి. మహిమగల స్వామిగా ఆయనకి పేరు. ఇంకో ఆలయం సాక్షి గణపతి ఆలయం. ఈయనని దర్శించినంతనే మనకి మహాపాపాలన్నీ పటాపంచలవుతాయని చెప్తారు. ఈయన దర్శనం చేత కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుందని, మనం శరీరానంతరము కైలాసానికి వెళ్ళటానికి ఈ గణపతియే సాక్ష్యం చెప్తాడని చెప్తారు. అందుకే ఈయనకి సాక్షి గణపతి అని పేరు వచ్చింది. ఇంకా చూడవలసిన వాటిల్లో పాలధార, పంచధారలు, ఇంకా ఆదిశంకరులు తపస్సు చేసిన ప్రదేశము, శంకరుల పాదముద్రల ఉన్న శిల, హటకేశ్వరం, ఆలయ శిఖర దర్శనం, కదళీవనం, భీముని కొలను, ఇంకా చూపురులను కట్టిపడేసే అనేక అటవీ ప్రాంతాలు, సోయగాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా చూడవలసిన వాటిల్లో శ్రీశైలం ప్రాజెక్ట్, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం కూడా ఉన్నాయి. ఇంకా నాగప్రతిమలు, పంచపాండవులచే నిర్మించబడిన పంచపాండవుల ఆలయాలు, ప్రతిష్ఠించిన లింగాలు, మనోహర గుండము ఇక్కడ ముఖ్యంగా చూడదగినవి. ఇంకా ఇక్కడ ఒక మేడి చెట్టు కూడా ఉంది. ఈ చెట్టుని దర్శించి ఆ చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఈ చెట్టు మూడు చెట్ల కలయికతో ఉంటుంది. అది మేడి, రావి, జువ్వి. ఇది చాలా ప్రాశస్త్యం కలిగిన అతి ప్రాచీనమైన చెట్టు. శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారు ఇక్కడ తపస్సు చేశారని చెప్తారు. శ్రీశైల క్షేత్ర పాలకునిగా వీరభద్ర స్వామి ఉంటారు. ఇక్కడ గ్రామదేవతగా అంకాళమ్మ అమ్మవారు ఉంటారు. ఇంకా ప్రధానమైనది శ్రీ మల్లికార్జున దేవాలయం. ఈ ఆలయం చుట్టూ ఎత్తైన గోడ సుమారు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రాకారం 8 దిక్కులలో అష్టభైరవులు ప్రతిష్ఠించి ఉంటారు. దేవాలయానికి 4 వైపులా గోపురాలు ఉన్నాయి. గర్భాలయం చిన్నది. దీనిలో 6 అంగుళాల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉన్న శివలింగమే శ్రీశైల మల్లికార్జున లింగం. ఈ మల్లన్న దర్శనం ఎన్నో జన్మన పుణ్యఫలమని, పిలిచినంతనే పలికే దేవర అని అందరూ అంటారు. అనటమే కాదు, ఇది నిజం కూడా. ఇంకా అమ్మలగన్న అమ్మ భ్రమరాంబ దేవాలయం స్వామివారి ఆలయం వెనకాల వైపు ఉంటుంది. అమ్మవారి ఆలయము అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా చెప్పబడుతుంది. అత్యంత శక్తివంతమైన ఆలయంగా చెప్పబడుతుంది ఈ అమ్మ దేవాలయం. పడమటి వైపు గోడ మధ్య భాగంలో స్త్రీలు శివునికి అభిషేకం చేస్తున్న ప్రతిమలు కూడా ఉంటాయి. ఈ ప్రతిమలకి అటు ఇటు ఉన్న గోడ రంధ్రాల వద్ద చెవులు పెడితే భ్రమరనాదం వినిపిస్తుంది అని చెప్తారు. సతీదేవి మెడభాగం ఇక్కడ పడిందని, ఇదొక శక్తి పీఠమైందని పురాణ కథనం. అయితే ఇక్కడ భ్రమరాంబ మూల విగ్రహం రౌద్ర రూపం, మహిషాసురామర్ధని రూపంలో ఉంటుంది. అమ్మవారి ఉత్సవ రూపం మాత్రం చాలా సుందరమైన సౌమ్య రూపం. ఇక్కడ గర్భాలయం ముందర
భాగంలో శ్రీచక్రం, దానిని ఆనుకుని కమలపీఠం ఉన్నాయి. ఈ కమలపీఠం మీద కూర్చొని భ్రమరాంబ అమ్మవారు తపస్సు చేసుకుందని చెప్తారు. గర్భాలయంలోకి భక్తులను అనుమతించరు. భక్తులు కుంకుమ పూజ శ్రీచక్రము కమలపీఠం వద్దనే చేయిస్తారు. అమ్మ కరుణామూర్తి, కోరినంతనే మన కోరికలు తీర్చే తల్లిగా ఆమెకు పేరు. ఇక్కడ ఇంకా అత్యంత ముఖ్యమైనది ఆలయ శిఖరం. ఈ ఆలయ దర్శనం చేతనే సకల పాపరాశి నశించి మోక్షం లభిస్తుందని, ఇహపర సుఖాలు కలుగుతాయని స్థల పురాణం చెప్తుంది. శ్రీశైల శిఖర దృష్ట్యా పునర్జన్మైన విద్యతే అని పురాణాలు ఘోషిస్తున్నాయి. శ్రీశైల శిఖర దర్శనం చేసినంత మాత్రాన పునర్జన్మ ఉండదు అని చెప్తారు. అంతటి ప్రాశస్త్యం కలిగిన సుందరమైన, అఖండమైన, అపురూపమైన, పవిత్రమైన పుణ్యధామం శ్రీశైల క్షేత్రం. నల్లమల అడవులలో అత్యంత మనోహరంగా వెలిసిన ఈ ఆలయాన్ని చూడటానికి ఎన్నో జన్మల పుణ్యఫలం చేసుకొని ఉండాలి. ఈ పుణ్యధామంలో 3,50,00,000 తీర్థాలు ఉన్నాయని చెప్తారు. అనేక అపురూపమైన, అత్యంత శక్తివంతమైన వనమూలికలు కూడా ఉన్నాయని చెప్తారు. ఈ శ్రీశైల దర్శనం చేసుకుంటే సకల దేవతా దర్శనం చేసుకున్నట్లే అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇదండి శ్రీశైల క్షేత్ర మహత్యం. ఎన్నో మహిమలు గల ఈ క్షేత్రాన్ని దర్శించి సకల పాప విముక్తులం అవుదాం. ఆ కరుణామూర్తులైన, సకల జగత్తులకు తల్లిదండ్రులైన శ్రీశైల మల్లన్న భ్రమరాంబిక అమ్మవారి దర్శనం చేసుకుందాం. మరొక జ్యోతిర్లింగ విశేషాలతో మరొక ఎపిసోడ్లో కలుద్దాం. ఓం నమః శివాయ. జ్యోతిర్లింగాల గురించి చెప్పుకుంటున్నాం కదా, దానిలో 3వది ఉజ్జయిని. భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించే దేవాలయాలలో ఉజ్జయిని మహాకాళేశ్వరం ఒకటి. అలనాటి సప్త మహానగరాలలో ఒకటిగా దీనిని చెప్తారు. దీనినే అవంతి నగరం అని కూడా పిలుస్తారు. పూర్వం ఈ నగరానికి అత్యంత ప్రాధాన్యత నగరంగా పేరుగాంచింది. రాజకీయ, ఆర్థిక, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మికతలచే కేంద్రంగా ఈ నగరం ఎంతో పేరుగాంచింది. ఇది హిందువుల 7 పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ నెలకొని ఉన్న దేవుడు మహాకాళేశ్వరుడు. ఇది అనేక మంది రాజులచే పరిపాలించబడిన క్షేత్రం. ఇది అతి ప్రాచీనమైన విద్యాపీఠంగా ఉండేది. ఇక్కడ బలరామకృష్ణులు సాందీప మహాముని వద్ద విద్యాభ్యాసం చేశారు. ఇక్కడ సాందీపుని ఆశ్రమం కూడా ఉండేది. విక్రమాదిత్యుడు ఈ అవంతికనే రాజధానిగా చేసుకుని రాజ్యం పరిపాలించాడు. ఈ ఉజ్జయిని ఆలయం రుద్రసాగర్ సరస్సు సమీపాన ఉన్నది. ఇది స్వయంభూలింగం. ఇది మంత్రశక్తితో ఏర్పడిన లింగమని చెప్తారు. ఈ నగరానికి ఉజ్జయిన్, అవంతి, అవంతిక అనే పేర్లు కూడా ఉన్నాయి. మహాకవి కాళిదాసు ఈ ప్రాంతానికి చెందినవాడే. సుభాషితాలు రాసిన భర్తృహరి, బృహజ్జాతకకర్త అయిన వరాహమిహిరుడు కూడా ఇక్కడి వారే. అసలు ఉజ్జయినిలో జ్యోతిర్లింగం ఎలా ఉద్భవించిందో శివపురాణం తెలిపింది. ఉజ్జయినిలో ఒక వేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, సద్బ్రాహ్మణుడు. అతనికి 4 కుమారులు కూడా ఉన్నారు. వారు కూడా తండ్రిలాగే నిత్య వేద పారాయణులు. వీరందరూ వేదం పారాయణ చేస్తూ తమ నిత్య జీవితాన్ని సాగిస్తూ ఉండేవారు. అందరికీ ఆ బ్రాహ్మణుడు, ఆయన కుమారులంటే చాలా గౌరవము, చాలా ఇష్టము, చాలా విశేషమైన భక్తి ఉండేది. ఆ పరిసర ప్రాంతాల్లో రత్నమాల అనే ఒక పర్వత ప్రాంతం ఉంది. దానిలో ఒక రాక్షసుడు జీవిస్తూ ఉండేవాడు. అతడు బ్రహ్మ గురించి తపస్సు చేసి చాలా వరాలు పొందాడు. వర గర్వంతో అందరినీ బాధిస్తూ ఉండేవాడు. అలా ఉజ్జయినిలో కూడా రాక్షసులు ప్రవేశిస్తారు. ఒకరోజు వేదప్రియుడు శివారాధన చేస్తూ ఉండగా వాళ్ళ ఇంట్లోకి కూడా ప్రవేశించి అతని పూజా సామగ్రి అంతా పాడు చేస్తారు. పూజని భగ్నపరుస్తారు. చివరికి ఆ బ్రాహ్మణుడిని చంపడానికి కత్తి ఎత్తుతాడు. అయినా కూడా ఆ బ్రాహ్మణుడు చెలించక శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. అంతలో ఆయన ఆరాధిస్తున్న లింగంలోంచి పరమశివుడు బయటికి వచ్చి ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు. ఆ తర్వాత శివుడు బ్రాహ్మణుడి భక్తికి మెచ్చి వరం కోరుకోమని అంటాడు. స్వామిని చూసి ఆ బ్రాహ్మణుడు నమస్కరించి, స్వామి, మీరు ఇక్కడే ఉండి ఇక్కడ ప్రజలందరినీ అకాల మృత్యువు నుండి రక్షించమని కోరుతాడు. శివుడు సంతోషించి వేదప్రియుడి ఇంట జ్యోతిర్లింగ రూపంలో వెలుస్తాడు. భీకర రూపంలో వచ్చి దూషణుడు అనే రాక్షసుణ్ణి సంహరించినందున ఈ శివునికి మహాకాళేశ్వరుడు అని పేరు వచ్చింది. ఆ బ్రాహ్మణుడు ఇల్లే తర్వాత దేవాలయంగా మారింది. ఇంకా చాలా కథలు ఈ స్వామి గురించి ఇక్కడ ఉన్నాయి. ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ స్వామి వారి ఆలయం దగ్గర లాడ్జీలు, గెస్ట్ హౌసులు, సంస్థానం వారి గృహాలు కూడా ఉన్నాయి.
ధర్మశాలలు ఉన్నాయి. అక్కడ భోజన వసతి సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈ కాళేశ్వర ఆలయం వద్ద కోటి తీర్థం అనే కోనేరు ఉంది. దానిలోనే చేతులు కడుక్కొని అభిషేకానికి శివుని దర్శించేందుకు భక్తులు వెళ్తారు. ఈ నీటిని భక్తులందరూ చాలా పవిత్ర జలాలుగా భావిస్తారు. కుంభమేళా సమయంలో భక్తులు అనేక మంది వచ్చి ఇక్కడ స్నానం ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పదగినవి ఏంటంటే ఉదయం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఈ లింగాన్ని అందరూ తాకవచ్చు. గర్భగుడిలో వెనకాల పార్వతీ అమ్మవారి విగ్రహం ఉంటుంది. అక్కడ గణపతి కుమారస్వామి వారు కూడా ఉన్నారు. ఇక్కడ స్వామివారి అలంకరణకి ఒక ప్రత్యేకత ఉంది. చాలా బాగా అలంకరిస్తారు. మనం ఫోటోలు కూడా తీసుకోవచ్చు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ హారతులు రోజులో 5 సార్లు ఇక్కడ ముఖ్య హారతులు జరుగుతాయి. భక్తులు విశేషంగా వీటిలో పాల్గొంటారు. దీనిలో అన్నిటికన్నా ప్రత్యేకమైంది చితాభస్మ అభిషేకం. దీనిని ఉదయం 4:30 నుంచి 6 గంటల వరకు చేస్తారు. అప్పుడు జరిగే ఆ హారతి చూసి తీరాలి, కానీ వర్ణనకు సరిపోదు, అంత బాగుంటుంది. నేరుగా శ్మశానం నుండి చితాభస్మం తెచ్చి స్వామివారిని అభిషేకిస్తారు. ఇక్కడ చూడదగిన ప్రాంతాలలో ముఖ్యమైనది మహాకాళి ఆలయం. ఈ ఆలయంలోనే ఈ ఆలయాన్నే మహంకాళి ఆలయం అని కూడా అంటారు. దేశంలో 18 శక్తిపీఠాలలో ఇది ఒకటిగా చెప్తారు. ఈ మహంకాళి దర్శనం చేతనే కాళిదాసు గొప్ప కవి అయినాడు. ఇక్కడ తాంత్రిక శక్తులు పొందాలనుకునేవారు తాంత్రిక పూజలు కూడా చేస్తారు. ఇంకా ఇక్కడ చూడదగిన వాటిలో వరసిద్ధి దేవతా మందిరం. ఇక్కడే విక్రమాదిత్యునికి అనేక శక్తులు వచ్చాయని చెప్తారు. మహాశక్తి గల అమ్మవారిగా ఆమెకు పేరు. ఇంకా బడా గణేష్ ఆలయం, గోపాల మందిరం, కాలభైరవుని దేవాలయం, మంగళనాథ్ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. సిద్ధివట్ అనే సింహు నది ఒడ్డున ఉంది. కార్తికేయుడు తారకాసుని చంపి ఆ అస్త్రాన్ని ఆ నదిలోకి విసురుతాడు. యుద్ధంలో అలసిన కార్తికేయునికి పార్వతీదేవి మంచినీరు ఇక్కడ తెచ్చి ఇచ్చిందట అని స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ భర్తృహరి గుహలు ఉన్నాయి. ఆ గుహలు చూడదగిన ప్రాంతాలు. ఇక్కడ త్రివేణి సంగమం ఉంది. సింహు, కన్, సరస్వతి నదులు కలయిక. కుంభమేళా జరిగినప్పుడు ఇక్కడ లక్షలాది మంది వచ్చి స్నానాలు ఆచరిస్తారు. ఇంకా ఎన్నో చూడదగిన ప్రాంతాలు, దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగిన వాటిలో జంతర్ మంతర్ ఒకటి. ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పరిశోధనా పర్యవేక్షణ కట్టడంగా చెప్తారు. సూర్య చంద్ర గ్రహణాలకు సంబంధించి అవి సంభవించే రోజులు, సమయాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది 1730లో జైసింగ్ అనే ఆయన నిర్మించారు. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శనం ఎన్నో జన్మన పుణ్యఫలమని చెప్తారు. రండి, ఆ స్వామిని దర్శనం చేసుకుని స్వామివారి కరుణకు మనము పాత్రులవుదాం. ఓం నమః శివాయ. జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దానిలో తర్వాతది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాలలో 4వది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. పరమ పవిత్రమైన మహిమాన్వితమైన జ్యోతిర్లింగం. ఈ స్వామిని తలిచినంతనే మనసు ప్రశాంతత చెంది దర్శించినంతనే జన్మరాహిత్యం కలుగుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇది చాలా ప్రాచీన దేవాలయం. సృష్టికి మూలం ఓంకారం. ఆ ఓంకారం ప్రతిస్వరూపమే ఆ పరమశివుడు. ఈ దేవాలయాన్ని మాంధాత నిర్మించగా తర్వాత ఎంతో మంది రాజులు ఆలయాన్ని పునర్నిర్మించారు. ఎన్నో రాజవంశీకులు ఈ జ్యోతిర్లింగ సేవలు చేశారు. ఇది ఓంకార రూపంలో ఉంటుంది. 2 వైపులా వింధ్య పర్వతాలతో నర్మదా, కావేరీ నదుల మధ్య ఉన్న ద్వీపమే ఓంకారేశ్వరం. చక్కని ప్రకృతి సహజ సౌందర్యాలతో మనసుని ఆనంద డోలికలు ఊపిస్తూ భక్తి పారవస్యంతో నిలిపేదే ఈ ఓంకారేశ్వర క్షేత్రం. ఒకసారి నారద మహాముని పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వింధ్య పర్వతాల వద్దకు వస్తాడు. అప్పుడు వింధ్య పర్వతం నారద మహామునికి నమస్కరించి, మునీంద్ర, నాలో అంతులేని బంగారు ఖనులున్నాయి, ఎన్నో వృక్ష సంపదలున్నాయి, ఎంతో విలువైన ఖనిజాలున్నాయి. నాకన్నా గొప్ప పర్వతం ఇంకొకటి ఉందా అని అడిగింది. దానికి నారదుడు ఆలోచిస్తూ ఉండగా, ఏంటి మునీంద్ర ఆలోచిస్తున్నారు, జవాబు చెప్పండి అని అడుగుతుంది. దానికి నారదుడు, మేరు పర్వతం ఉంది. అది చాలా మహోన్నతమైన పర్వతం. దేవలోకం వరకు ఉంటుంది. దేవతలు దాని మీద విహారానికి కూడా వస్తారు అని అన్నాడు. అంతటి మహాపర్వతం యొక్క భాగ్యం నీకు లేదే అని ఆలోచిస్తున్నాను అన్నాడు. అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
దానికి వింధ్య పర్వతము ఆలోచించి అన్నింటికన్నా తను గొప్పగా ఉండాలనే కోరికతో ఓంకార యంత్రాన్ని తయారు చేసుకుని అందులో శివుని పార్థివలింగంగా ప్రతిష్ఠించి శివుని అనుగ్రహం కోసం ఘోరమైన తపస్సు చేస్తుంది. దానికి శివుడు మెచ్చి వరము కోరుకోమంటాడు. అందుకు వింధ్య పర్వతం సంతోషించి తన శిఖరాగ్రాన శివుని సదా నివసించమని కోరుకుంటుంది. పరమ దయాళువైన శివయ్య జ్యోతిర్లింగ రూపంలో వింధ్య పర్వతంపై వెలుస్తాడు. ఈయననే ఓంకారేశ్వరుడు అని, అమరేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఓంకార యంత్రంలోంచి ఉద్భవించిన లింగం ఓంకారేశ్వరుడని, పార్థివలింగంలోంచి ఉద్భవించిన శివుడికి అమరేశ్వరుడు అని పేరు. ఎంతమందో దేవతలు, ఋషులు, మానవులు దీనిని దర్శించి పావనులైనారు. సూర్యవంశరాజైన మాంధాత కూడా ఇక్కడ శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి ఆయన అనుగ్రహ పాత్రుడైనాడు. ఆది శంకరాచార్యుల వారి గురువైన గోవిందపాదుల వారు కూడా ఇక్కడ తపస్సు చేసినారని చెప్తారు. ఈ లింగం ఎంతో మహిమాన్వితమైన అర్ధనారీశ్వరతకు చిహ్నంగా ఉండే లింగం. ఇక్కడ లింగం కింద ఎప్పుడూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుందని, ఇక్కడ అభిషేకించిన నీరు బయటికి రాకుండా నర్మదా నదిలోనే కలుస్తుందని చెప్తారు. ఈ ఆలయం ఉదయం 5 నుండి రాత్రి 9 వరకు ఉంటుంది. ఇక్కడ మనము అభిషేకం చేసుకోవచ్చు. ఆలయంలో పూజలు చేస్తారు. నిదానంగా దర్శించుకుని ప్రశాంతత పొందవచ్చు. ఇక్కడ ఫోటోలు కూడా తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఆలయంలో నందీశ్వరుడు, హనుమంతుని విగ్రహాలతో పాటు గాయత్రీ మాత, ద్వారకాధీశుడు, రామేశ్వర, జలేశ్వర, విశ్వేశ్వరను తర్వాత నవగ్రహాలు, అన్నపూర్ణమ్మ ప్రతిమలు కూడా ఉన్నాయి. ఇంకా సంతోషీమాత, నర్మదామాత, కాలభైరవ, మంగళేశ్వర, దత్తాత్రేయ, నాగచంద్రేశ్వర, కృష్ణేశ్వర విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 36 తీర్థాలు ఉన్నాయి. సకల దేవతలు నివసిస్తూ ఉంటారు. 226 గుప్త లింగాలు ఉన్నాయని చెప్తారు. ఇక్కడ నర్మదా కావేరి సంగమ స్థలం అత్యంత పవిత్రమైనదిగా చెప్తారు. ఇక్కడ తిలతర్పణాలు పితృదేవతలకు అర్పిస్తారు. నర్మదా కావేరి అమ్మవార్లు విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నిరంతర ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. ఇంకా చూడదగిన వాటిల్లో జైన తీర్థం ఒకటి. ఇది జైనుల పవిత్ర స్థలం. దీనినే సిద్ధ వరకూటమి అని అంటారు. చంద్రగుప్తుని కాలంలో ఇక్కడ అనేక జైన దేవాలయాలు ఉండేవి. వాటిని ప్రత్యేకమైన ప్రాముఖ్యత వాటికి ఉండేది. ఈ జ్యోతిర్లింగ దర్శనం ఆధ్యాత్మికతతో పాటు మానసిక ప్రశాంతత కూడా కలగజేస్తుంది. భక్తి పారవస్యంతో భక్తులు దివ్యానుభూతి చెందుతారు. రండి, ఈ క్షేత్రాన్ని దర్శించుకుని మనం కూడా పావనులవుదాం, మానసిక ఉల్లాసాన్ని పొందుదాం. ఓం నమః శివాయ. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.